మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు మహత్కార్యాలు చేసే దేవుడు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి మీకు ఎటువంటి ఆటంకం ఉన్నా, ఎటువంటి సాతాను శోధన ఉన్నా, ఇబ్బంది ఉన్నా, అస్వస్థత ఉన్నా, ఆర్థిక సమస్య ఉన్నా, వాటన్నిటి నుంచి కూడా మీకు విడుదల కలిగించే దేవుడు మన దేవుడు. అది నేను నమ్ముతున్నాను. మీరు అది అనుభవించగలరు. విశ్వసించినట్టయితే సమస్తము మీరు పొందగలరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మీకు అనారోగ్యం ఉన్నట్టయితే ఒక చెయ్యి మీరు ఆ టీవీ మీదో ఫోన్ మీద పెట్టండి. ఒక చెయ్యి మీ యొక్క శరీరంలో ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ మీరు చేయి పెట్టండి. పెట్టలేనటువంటి స్థలం అయితే తల మీద పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవ, మీకు వందనాలు కలుగును గాక. మీకే మహిమ దేవ. మీరు అద్భుతాలు చేసే దేవుడు, మీరు స్వస్థతను అనుగ్రహించే దేవుడు. మీ గాయముల చేత మేము స్వస్థత నొంది ఉన్నామని మీరు వాగ్దానం ఇచ్చారు. కాబట్టి ప్రభా, ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే అనారోగ్యముతో సతమతమవుతున్నారో, ఎవరైతే బంధించబడి ఉన్నారో వారందరికీ విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. అది శారీరక అస్వస్థత అయితే ప్రభా, అది కిడ్నీ ప్రాబ్లం అయినా, అది స్కిన్ ప్రాబ్లం అయినా, అది లేకపోతే హార్ట్ ప్రాబ్లం అయినా ప్రభా, అది లివర్ ప్రాబ్లం అయినా, ఏ సమస్య అయినా, ఏ వైరస్ అయినా, ఏ జ్వరమైనా ప్రతి దానిని యేసునామములో ఖండిస్తున్నాం ప్రభా. ప్రతి దాన్ని యేసునామములో బంధిస్తున్నాం ప్రభా. యేసునామములో వారికి విడుదల కలుగును గాకని పలుకుతున్నాను ప్రభా. ప్రభా, వారికి స్వస్థత అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్షణమే ప్రభా అద్భుతము జరుగుతుందని నమ్ముతున్నాను. ఈ క్షణమే మీ శక్తి వారిలోంచి పారుతుందని నమ్ముతున్నాను ప్రభా. మీరు వారికి విడుదల కలిగినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. మీకు మహిమ కలుగును కాక. అంతేకాక ప్రభా, ఏ విధమైనటువంటి సాతాను ఇబ్బంది ఉన్నా, సాతాను బంధకమున వారి విడుదల కలుగును గాకని పలుకుతున్నాను ప్రభా. వారి ప్రతి విధమైన సాతాను శక్తిని యేసు నామంలో లయపరుస్తూ వారికి విడుదల పలుకుతున్నాను ప్రభా. యేసు నామంలో. హల్లెలూయా దేవా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఆర్థిక సమస్యలు ఉన్నట్టయితే వారికి జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా. నడిపించండి, వారికి విడుదల కలిగించండి, సమృద్ధిని అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన సమస్య నుంచి వారికి విడుదల ఇచ్చినందుకు, స్వస్థత ఇచ్చినందుకు, మరి సమాధానం ఇచ్చినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. మనం ప్రార్థన చేసాం. మీరు ప్రార్థన చేసి ఏది అడిగినా పొంది ఉన్నామని నమ్ముడి అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్నా లేకపోయినా పొంది ఉన్నామనే నమ్మకంతో దేవుని స్తుతిస్తూ ఎదురు చూడండి. ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు దేవుని స్వస్థత, విడుదల, ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.